జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. స్నేహం అంటే మనం చేసే ప్రతిదాన్ని మెచ్చుకోవడం కాదు, మనం చేసే తప్పులను కూడా వేలెత్తి చూపగలిగేదే నిజమైన స్నేహం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, ఫిబ్రవరి 2, 2025 ఆదివారం. తిథి చవితి ఉదయం 9 గంటల 14 నిమిషాల వరకు, తదుపరి పంచమి. నక్షత్రం ఉత్తరాభాద్ర, రాత్రి 12 గంటల 52 నిమిషాల వరకు, తదుపరి రేవతి. యోగము శివము, ఉదయం 9 గంటల 14 నిమిషాల వరకు, తదుపరి సిద్ధము. కరణం విష్టి, ఉదయం 9 గంటల 14 నిమిషాల వరకు, తదుపరి భవ. రాత్రి 8 గంటల 2 నిమిషాల వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 6 గంటల 38 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు. చంద్రోదయం ఉదయం 9 గంటల 21 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 9 గంటల 52 నిమిషాలకు. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4 గంటల 39 నిమిషాల నుండి 6 గంటల 4 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషాల నుండి 1 గంట 47 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషాల నుండి 4 గంటల 39 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 33 నిమిషాల నుండి 5 గంటల 19 నిమిషాల వరకు. వర్జము ఉదయం 11 గంటల 28 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 58 నిమిషాల వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 8 గంటల 24 నిమిషాల నుండి 9 గంటల 53 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 58 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 57 నిమిషాల నుండి 5 గంటల 48 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 6 గంటల 38 నిమిషాల నుండి 7 గంటల 19 నిమిషాల వరకు. ఫిబ్రవరి 2 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి చవితి, ఉదయం 9 గంటల 14 నిమిషాల వరకు ఉంది, తదుపరి పంచమి. మాఘమాసంలో వచ్చే శుద్ధ పంచమిని మనం వసంత పంచమిగా జరుపుకుంటాం. వసంత పంచమిని శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ శ్రీ పంచమి రోజే చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినట్టు బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది. కాబట్టి ఈ రోజు సరస్వతీదేవి పూజ, అక్షరాభ్యాసం వంటివి ముఖ్యంగా చేస్తారు. ఈ రోజు ఉదయం దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని అక్షరాభ్యాసం, అన్నప్రాసన వంటి శుభకార్యాలు చేసుకోవచ్చు. చాలా మంది జ్యోతిష్యుల ప్రకారం వసంత పంచమి అన్ని రకాల కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. ఈ సరస్వతీదేవి పూజ చేసుకోవడానికి అనుకూలమైన సమయం ఉదయం 9 గంటల 14 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషాల వరకు. అన్నప్రాసన చేసేవాళ్ళు మధ్యాహ్నంకి ముందే చేసుకోవాలి. శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మీన రాశిలోను, సూర్యుడు మకర రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు సింహ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు నక్షత్రం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం, జాతీయ నదీ దినోత్సవం, రుమటాయిడ్ అవేర్నెస్ దినోత్సవం,
1971వ సంవత్సరంలో ఒంగోలు జిల్లా ఏర్పాటయ్యింది. తర్వాత దీని పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు. తెలుగు సినీ దర్శకులు, నటులు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె విశ్వనాథ్ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 2 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి కార్యజయం ఉంటుంది. వృషభ రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. మిథున రాశి సుఖమైన జీవనం ఉంటుంది. కర్కాటక రాశి అభివృద్ధి ఉంటుంది. సింహ రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. కన్యా రాశి అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా మౌనంగా ఉండటమే మంచిది. తులా రాశి ప్రశంసలు అందుకుంటారు. వృశ్చిక రాశి అవసరానికి అండగా నిలబడతారు. ధనుస్సు రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మకర రాశి శుభం జరుగుతుంది. కుంభ రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. మీన రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.